హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇషిరా సిల్వర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. మన స్టోర్ వచ్చేసి ఏస్టో నగర్ మెయిన్ రోడ్ మీద కేఎఫ్సి పక్కనే ఉందండి. ఇవాళ మనం చూడబోయే ఐటమ్స్ వచ్చేసి నవరత్న కలెక్షన్ అండి. ఇది మోస్ట్ ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్ అండి. మన దగ్గర బాగా మూవ్ అయ్యే డిజైన్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇవాళ మనం చూడబోయే స్పెషల్ కలెక్షన్లో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇదేనండి, నవరత్న నెక్లెస్. ఇది చూసారంటే ఆల్టర్నేట్గా ఫ్లోరల్ అండ్ రత్నం చుట్టూ ఒక సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క సీజెడ్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ చూస్తే. అండ్ ప్రతిదీ ఏంటంటే అండి రత్నం హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి మనం చుట్టూరా సీజెడ్ స్టోన్స్ స్టడ్డింగ్ ఇచ్చామండి. అండ్ కొంచెం పైకి వెళ్ళాక ఇక్కడ చూసారా ఈ సీజెడ్ స్టోన్స్ చుట్టూ గ్రూవింగ్ వచ్చింది. ఈ పీస్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇందులో వాడే స్టోన్స్ వచ్చేసి మనం గోల్డ్లో యూస్ చేసే స్టోన్సే యూస్ చేస్తాం. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి, చాంద్ బాలీస్ మ్యాచ్ చేసాము. మధ్యలో వచ్చేసి ఇక్కడ రూబీ వచ్చింది, ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది పైన. కింద చాంద్ బాలీని చూస్తే మధ్యలో వచ్చి యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చాము. చుట్టూరా సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అలాగే గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. మన నెక్స్ట్ పీస్ చూద్దాం రండి. మన నవరత్న కలెక్షన్లో సెకండ్ పీస్ ఇది అండి, సింగిల్ లైన్ ఉన్న నవరత్న నెక్లెస్. అండ్ దీని డాలర్ చూసారా ఎంత నీట్గా ఉందో. మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది, చుట్టూరా సీజెడ్స్ ఇచ్చాము ఈ స్టోన్ హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి. దాని చుట్టూరా మనం నవరత్నాలు ఇచ్చామండి. హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి, పైన చిన్న చిన్నగా గోల్డ్ బాల్స్ ఇచ్చాము. అండ్ ఈ నవరత్నాలకు కూడా చూసారంటే మీరు ప్రతి స్టోన్ హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి దీని గ్రూవింగ్ చాలా స్పెషల్గా ఇచ్చామండి. మధ్యలో లింక్ చూసారా, ఈ లింక్కి కూడా మనం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాము. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలాగే సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసామండి. ఇక్కడ మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది, చుట్టూరా సీజెడ్స్ వచ్చాయి. దాని చుట్టూరా మళ్ళీ మనకి ఈ నవరత్నాలు వచ్చాయండి. మళ్ళీ దానికి అవుట్లైన్గా మనం సీజెడ్స్ ఇచ్చాము. ఇలాంటి కలెక్షన్ మన స్టోర్లో చాలా మూవింగ్ పీసెస్ అండి. మన నెక్స్ట్ పీస్ చూద్దాం రండి. ఇది నెక్స్ట్ పీస్ అండి. ఇక్కడ చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్లో సీజెడ్ స్టోన్స్ వచ్చాయి పైనంతా. అండ్ ఇది వచ్చి లేయర్డ్ నెక్లెస్ లా వచ్చిందండి. పైనంతా చూడండి ఆల్టర్నేట్గా మనం ఒక నవరత్నం ఇచ్చాము, దానికి సీజెడ్ స్టోన్ ఇచ్చాము. ఈ గ్యాపింగ్ అనేది ఇవ్వడం వల్ల మనకి స్టోన్ అనేది చాలా నీట్గా హైలైట్ అవుతుందండి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూసారంటే మీరు రూబీ స్టోన్ వచ్చింది మధ్యలో, చుట్టూరా మనం నవరత్నాలు ఇచ్చాము. ఇక్కడ చూడండి పైన పర్ల్ ఒకటి డిఫరెంట్ షేప్ ఇవ్వడం వల్ల ఈ పీస్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఆల్సో కింద హ్యాంగింగ్స్ చూసారా, గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఒకవేళ మనకి ఈ హ్యాంగింగ్స్ ఏమైనా కావాలంటే మార్చుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీకు రూబీస్ కావాలంటే రూబీస్ హ్యాంగ్ చేసి ఇస్తాం, లేదా పర్ల్స్ కావాలంటే పర్ల్స్ హ్యాంగ్ చేసి ఇస్తాము. ఆ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి, నాన్ పట్టీలలో నవరత్న అండి. ఇది చాలా స్పెషల్గా ఉంటుంది పీస్. అండ్ ఈ పీస్ టీనేజర్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం నవరత్నాలను ఇచ్చాము. అలాగే ఇక్కడ మధ్య లాకెట్ చూసారా, ఈ లాకెట్ దీనికి హైలైట్ అండి. మధ్యలో వచ్చి రూబీ స్టోన్స్ వచ్చాయి, చుట్టూరా మనకు సీజెడ్స్ వచ్చాయండి. దాని చుట్టూరా మళ్ళీ మనం హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి నవరత్నాలు ఇచ్చాము. హ్యాంగింగ్స్ అన్ని పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి. పైన చిన్న చిన్నగా గోల్డ్ బాల్స్ ఇచ్చాము. దీనివల్ల మనకి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారా, ఈ ఇయర్ రింగ్స్ పైన అంతా స్టడ్ లాగా ఉన్నదంతా సీజెడ్స్ వచ్చాయండి. కింద హ్యాంగింగ్ వరకు మనకి నవరత్నాలు వచ్చాయి. నవరత్నాలలో కూడా మధ్యలో రూబీ వచ్చింది, చుట్టూ నవరత్నాలు వచ్చాయండి. ఈ కాంబినేషన్ కనుక మనకి నచ్చకపోతే వేరే ఇయర్ రింగ్స్ తోటి పేరప్ చేసి ఇస్తాం మనము. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. మన నెక్స్ట్ పీస్ ఇదేనండి, సింగిల్ లైన్ ఉన్న నవరత్న నెక్లెస్. ఇందులో చూసారా అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. దానివల్ల మనకి ప్రతి ట్రెడిషనల్ అటైర్ మీదకి శారీస్ మీదకి మ్యాచ్ అవుతుందండి. అలాగే కాకుండా మనకి ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఇలాంటి ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఈ కింద లాకెట్ చూసారా, మధ్యలో వచ్చి రూబీ స్టోన్ వచ్చింది చిన్నగా. అండ్ ఈ లాకెట్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది అబ్జర్వ్ చేస్తే. కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి.
దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి, మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది, చుట్టూరా మనం డిఫరెంట్ షేప్లో, ఈ షేప్స్ అన్ని డిఫరెంట్గా వచ్చాయండి. బిందీ షేప్లో ఉన్న నవరత్నాలను ఇచ్చాము. అండ్ నవరత్నాలకి మధ్యలో చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. మన దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉందండి. మన ఇన్వాయిస్ వాల్యూ మీద 50% ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్కి ఎప్పటికైనా. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పాలిషింగ్ డల్ అయింది అనిపిస్తే మనం రీపాలిషింగ్ కూడా చేసిస్తాము. మన నెక్స్ట్ ఐటమ్ని చూద్దాం రండి. నవరత్నాల్లో మన నెక్స్ట్ పీస్ అండి ఇది చూసారంటే ప్రతి నవరత్నానికి మనం అటు ఇటు అంటే రెక్టాంగులర్ షేప్లో ఒక చిన్న సీజెడ్స్ ఇచ్చామండి. దీనివల్ల ఈ పీస్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ లాకెట్ అండి హైలైట్. ఈ లాకెట్కి మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది, చుట్టూరా మనం డిఫరెంట్ నవరత్నాలు ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసారా మన హ్యాంగింగ్స్ వచ్చేసి రూబీ హ్యాంగింగ్స్, పైన చిన్న పర్ల్స్ ఇచ్చాము. ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది పీస్, పెద్దవాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసారంటే ఈ ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయండి, మధ్యలో రూబీ స్టోన్ వచ్చింది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తోటి సీజెడ్స్ అన్ని స్టడ్డెడ్ అయి ఉన్నాయి. చుట్టూరా మనకి నవరత్నాలు వచ్చాయి, చిన్న గోల్డ్ హ్యాంగింగ్ ఇచ్చామండి. ఈ హ్యాంగింగ్ మార్చుకోవాలొచ్చండి మనం ఏదైనా సరే. స్టోన్ హ్యాంగింగ్ కావాలంటే స్టోన్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, పర్ల్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, లేదా రూబీ కానీ ఎమరల్డ్ కానీ మనకి ఏది హ్యాంగింగ్ కావాలంటే ఆ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఇవన్నీ మనం సెమీ ప్రీషియస్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాము. ఈ లాకెట్ని చూడండి, బిందీ షేప్లో ఉన్న రూబీ వచ్చింది, దాని చుట్టూరా సీజెడ్ స్టోన్స్ స్టడ్ అయి ఉన్నాయి. మళ్ళీ దాని చుట్టూరా మనం నవరత్నాలు ఇచ్చామండి, కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సేమ్ ఇలాగే ప్రొవైడ్ చేసామండి, మధ్యలో రూబీ వచ్చింది, చుట్టూరా మనకి నవరత్నాలు వచ్చాయి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. మన నవరత్నాలలో ఇది లాస్ట్ పీస్ అండి. పైనంతా నాన్ పట్టి వచ్చింది అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ చూసారంటే మధ్యలో నవరత్నాలు ఏవో ఒకటి స్టోన్స్ వచ్చాయి అండ్ చుట్టూరా మనం సీజెడ్స్ వచ్చాయి. అదే కాకుండా ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్గా ఉందండి, చాలా స్పెషల్ అండ్ యూనిక్ కలెక్షన్. మ్యాంగో షేప్లో వచ్చింది, దీనికి హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ మధ్యలో చిన్న నవరత్నం ఏదో ఒకటి ప్రొవైడ్ చేసామండి. అండ్ ఈ లాకెట్ని చూసారంటే మనకి లాకెట్లో చాంద్ బాలీలా వచ్చిందండి. ఇక్కడ సూర్యుడు చంద్రుడి షేప్లో వచ్చింది, కింద వచ్చేసి గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఈ నెక్లెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి, చాంద్ బాలీస్ ఇన్ నవరత్నాస్ అండి. పైన చూసారా స్టడ్ ఎంత నీట్గా ఉందో. అండ్ కింద వచ్చేసి మనకి చాంద్ బాలి అండి, మధ్యలో ఫ్లోరల్ వచ్చింది. చాంద్ బాలి అంతా మనం హైలైట్ అవ్వడం కోసం అని చెప్పి సీజెడ్ స్టోన్స్ ఇచ్చాము. కింద వచ్చేసి మనం నవరత్నాలు ఇచ్చామండి, గోల్డ్ బాల్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఈ పీస్ ఒక్కటి పెట్టుకున్నా చాలా నిండుగా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. చూసారు కదండి వాళ్ళ కలెక్షన్. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని 9914123567 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలో మాకు కమెంట్స్లో తెలియచేయండి, అవి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.